మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అధ్యక్ష. అలాగే సబ్ కమిటీ ద్వారా ఏదైతే టీం ఫామ్ చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా గౌరవ దామోదర్ రాజనరసింహ గారి ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అధ్యక్ష. అలాగే భారతదేశంలో 29 రాష్ట్రాలలో మొదటిసారిగా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని నేను భావిస్తున్నా అధ్యక్ష. అలాగే అంబేద్కర్ వాసులమైన మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీన్ని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అభినందిస్తున్నా అధ్యక్ష. గత 30 సంవత్సరాల నుండి ఒక రావణ కాష్టంలాగా ఈ యొక్క రెండు జాతుల మధ్య మాకు తగువులు ఏర్పడి ఈరోజు దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుందనే నేను భావిస్తున్నా అధ్యక్ష. అనాదిగా మా జాతులు ఊరి చివరినో లేకుంటే ఊరికి మొదలనో ఉండేది అధ్యక్ష. పెద్ద పెరిగిన కొద్దీ జ్ఞానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీర్వాదం వల్ల చదువుకున్నాక జ్ఞానం తెలిసిన కొద్దీ ఒకసారి మా తల్లిదండ్రులను అడిగాను, ఏంది మనం ఊరికి ఇటున్నాము లేకుంటే ఊరు అవతలు ఉన్నామంటే, గాలి వచ్చినా గత్తర వచ్చినా ఏదొచ్చినా కూడా అది దళితుల మీదకి వెళ్ళి పోవాలని ఉంటారు బిడ్డ అని చెప్పింది. సో అలాంటి అజ్ఞానం నుండి, అలాంటి ఎన్నో అవమానాల నుండి ఈరోజు ఇంత నిండు సభలకు వచ్చిన అంటే అంబేద్కర్ గారి యొక్క పుణ్యమాని, వారు చేసిన ఎంతో సేవలు మనం ఇప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో దళితులను అరే ఒరే అనే సంబోధన మొదలవుతుంది అధ్యక్ష. ఇంకా కూడా చూస్తున్నా నేను ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అరే మల్లయ్య, అరే సాయి అన్న, అరే నాగరాజు, అరే అంటే ఇంకా ఈ వివక్షత పోవట్లేదు అధ్యక్ష. దురదృష్టం. ఇవన్నీ చూసినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఇంకా మాల జాతిలో కొంతమంది దీనికి వ్యతిరేక పోరాటం ఇంకా అని చేస్తే వ్యతిరేకం కాదు. గత 30 సంవత్సరాల నుండి ఒక అపనింద, అంటే దోసుకున్నారు అని ఒక అపనింద మోస్తున్నాం కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఆత్మగౌరవ సభ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో ఎవరిని కూడా దూషించే విధంగా కానీ ఎవరిని కూడా అవమానపరిచే విధంగా కానీ మాట్లాడలేదు అధ్యక్ష. మన నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏదైతే డిమాండ్ నేషనల్ లెవెల్ కులగణన చేయాలని చేపట్టిండో, అలాగే చేవెళ్లలో చేసిన ఏదైతే ప్రామిసెస్ ఈరోజు నిండు సభలో పూర్తి కాబోతున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు అధ్యక్ష. అలాగే వర్గీకరణ కోసం రిటైర్డ్ జడ్జి గారి ద్వారా, షమీమ్ అఖ్తర్ ద్వారా దీన్ని పూర్తిగా చేసి ముందుకు వెళ్తున్న తరుణంలో దీనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఇంకేమైనా న్యాయపరమైన అంశాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజనరసింహ గారు విడదీసి చెప్పారు. కానీ
తప్పనిసరిగా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ సెన్సెస్ అయినాక ఆ యొక్క ప్రాతిపదిక మీద ఎంత పర్సెంటేజ్ పెరిగితే అంత ఇస్తా అని మాట ఇచ్చారు. కానీ ముందుగానే పెంచుంటే బాగుంటుండేమో అని నా యొక్క అప్పీల్ అధ్యక్ష. 20% వరకు, ఎందుకంటే 2011 సెన్సెస్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడున్న నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా దళితులు 22% వరకు పెరిగిందనేది ఒక సమాచారం అధ్యక్ష. భారతదేశంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంతనే పెరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పర్సెంటేజ్ పెంచాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. మేము అంబేద్కర్ వారసుల్లాగా ఉంటూ అందరికీ సమానమైన న్యాయం జరగాలని, అందరికి కూడా కులము మతము లేకుండా ఎవరికైనా కూడా న్యాయం జరగాలనే కోరుకునే జాతి అధ్యక్ష. కానీ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారికి ఒక అప్పీల్. అన్నగారు, మా ఉపకులంలో ఉన్న పంబాల కానివ్వండి, వాళ్ళు మా పూజారులు అధ్యక్ష, పంబాల కానివ్వండి లేక జంగమైన పంబాలైనా నేతకాయనైనా వారందరూ కూడా మా సబ్ క్యాస్ట్ కాబట్టి నేను చాలామంది ఆంథ్రోపాలజికల్లీ కానీ సోషలిజికల్ కానీ వారితో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వీరిని ఒకసారి విచారించి ఈ యొక్క బిల్ ప్రవేశపెట్టే ముందు మరొకసారి ఆలోచించి వారిని విడదీయకుండా మా గ్రూపులను వేసి, ఎందుకంటే కౌలాలను విడదీసినట్టే అయిపోతుంది అధ్యక్ష. కౌలాలను విడదీస్తే ఎలా బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు. మనం చూస్తుంటాం, మొన్న ఆ వాణి అండ్ శ్రీవాణి ఇద్దరు తలలు ఎలా కలిసినో ఇప్పటికి చూస్తున్నాం. అలాంటి బంధం మాది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మరొకసారి వాటిపైన పునర్విచారించి దానిపైన మీరు మరొకసారి తప్పనిసరిగా విచారిస్తారని నేను అనుకుంటున్నా అధ్యక్ష. అలాగే కులతత్వం, మతతత్వం శక్తులతో పోయే వారికి లోబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా భయపడదు అధ్యక్ష. కాంగ్రెస్ అంటేనే దళితులు అంటేనే కాంగ్రెస్ అధ్యక్ష. సో తప్పనిసరిగా ఎవరైతే మా జాతిని మతోన్మాదులని ఒక నింద ఇస్తున్నారు కాబట్టి వారికి ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా, మేము ఎప్పుడు కూడా మతాలకు కానీ కులాలకు కానీ ఎప్పుడు కూడా తల ఒగ్గం. ఖచ్చితంగా అంబేద్కర్ వాదనలతో వెళ్ళే వాళ్ళం కాబట్టి ఇది గమనిస్తూ మా పైన పడ్డ నిందలను గౌరవ మంత్రివర్యులైన రాజ్నాథ్ సింగ్ గారు, మా మతం వాళ్ళకు ఇంకా మా జాతి వాళ్ళకు కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని తీర్చాలి. ఎందుకంటే దొబ్బి తిన్నారు, దోసుకున్నారు అని ఒక అపవాద వేశారు, అడ్డుకున్నారు అని. గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క బిల్లుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ఏదైతే లీగల్గా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుండి కొట్లాడే ముందు వరుసలో ఉంటామని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఒకసారి గౌరవ మంత్రివర్యులను ఉషా మేరా కమిషన్ రిపోర్ట్లో కూడా పేజ్ నెంబర్ 54 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పారా ఐటమ్ నెంబర్ 7 మాదియాస్ ఆర్ బెటర్ దెన్ మాలాస్ ఇన్ తెలంగాణ అని రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. ఒకసారి అది కూడా
దృష్టిలో చూసి, ఎందుకంటే మాలలకు ఎలాంటి వృత్తులు లేవు. ఇంతకుముందు మా పెద్దలు వివేక్ గారు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ ఫలాలు కానివ్వండి, లేక ఏవైనా కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అపవాదాన్ని మీరు తొలగిస్తారని భావిస్తున్నా. అలాగే జిన్కా ఉత్నా ఆబాదీ ఉన్కో ఇతనా హిస్సాదారీ విధంగా మీరు ఈ యొక్క బిల్లును ముందుకు తీసుకెళ్ళి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుండి ఈ యొక్క సమస్య పరిష్కారానికి పూర్తి అయి తిరిగి ఒక మంచి సోదరభావంతో అందరూ గ్రామాలలో ఇప్పటికే చాలా ఒకరి మధ్యన ఒకరికి కొన్ని అపోహలు వ్యత్యాసాలు వచ్చినాయి కాబట్టి వీటన్నిటిని కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ యొక్క మీ ద్వారా అధ్యక్షుని ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నా. కాబట్టి ఈ యొక్క సమయం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు తోట లక్ష్మీకాంతారావు గారిని మాట్లాడాలనుకుంటున్నాను. Honorable Speaker, sir, I extend my heartfelt gratitude for granting me this opportunity to address this August Assembly on this